అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు వచ్చి సాక్షిలో ఒక ఐటమ్. జనరల్గా అయితే సాక్షిలో వచ్చిన దాని గురించి కానీ మేము మాట్లాడడం కూడా మానేసాము. కరెక్ట్ కాదు, ఇంతమందిని పిలిచి కూడా చెప్పే కాదు. అయితే ఏంటంటే సాక్షి వాళ్ళు ఆ రోజు వివేకానంద రెడ్డిని చెప్పి నారాసుర చరిత్రని మా చంద్రబాబు నాయుడు మా మీదనే రాసిన వాళ్ళు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా తర్వాత నా మీద కూడా కొంత బాధ్యత ఉంది కాబట్టి, అసలు వాస్తవం ఏంది దాంట్లోనే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరినీ పిలిచి తర్వాత ఈరోజు దాంట్లో వచ్చిన కథనానికి ఆ తర్వాత చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. ఫస్ట్ వాళ్ళు తర్వాత అది వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లెకు అటువైపు దగ్గరగా నియంతుల్లా అనే ఒక ఆయనకు సంబంధించిన మైను. అతను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా లీడర్స్ చాగలేరు భాస్కర్ రెడ్డి, వేంపల్లి జయరామరెడ్డి అని వాళ్ళు అప్రోచ్ అయిపోయి 50-50లో అంటే ల్యాండ్ ఓనర్ కింద ఆయనకు 50% వీళ్ళు తీసి అదంతా చేసినందుకు, అంటే వాళ్ళని రైజింగ్ కాంట్రాక్టర్స్ అంటారు. రైజింగ్ కాంట్రాక్టర్కు దాని ప్రకారం వీళ్ళకి 50%, దాంట్లో ఒప్పందం క్లియర్గా అగ్రిమెంట్లో కూడా ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళు మాకు పాత వాళ్ళకు ఇంత డబ్బులు కట్టాలి, ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి ఆ పాత వాళ్ళు ఎవరైంది కూడా తర్వాత చెప్తా, వాళ్ళ నుంచి ఇంత డబ్బులు కట్టాలి కాబట్టి మాకు ఇంతంటే దాదాపు వీళ్ళ శక్తి మేరకు 90 లక్షల రూపాయలు డబ్బులు కట్టి వీళ్ళు పని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి గిడ్డంగి వారిపల్లి సుధాకర్ రెడ్డి అని, ఆయన కూడా మా తెలుగుదేశం లీడరే, ఆయనకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు. ఇంకో అదే ఊర్లో గిడ్డంగి వారిపల్లి భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు ఒక ఆయనకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు. బుద్ధి పుట్టేట్టు మంచిగా ఒక అగ్రిమెంట్ ఇచ్చి పడేశాడు. కానీ వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చినారు కదా అని ఆ తర్వాత పని మొదలుపెట్టి స్టార్ట్ చేసి తీరా రాయబడేటప్పటికి అప్పటికి తెలిసింది ఏంటంటే దానికి కావాల్సిన ఈసీ లేదు. ఈసీ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, బ్లాస్టింగ్కు సంబంధించిన పర్మిషన్లు లేవు. అవన్నీ ఇవ్వకుండా వీళ్ళను నా మైనందు చేసుకోండి వీళ్ళతో డబ్బులు తీసుకొని వీళ్ళను మోసం చేశాడు. అది రాయబడే టైంకి చేసినప్పుడు మైనింగ్ అధికారులు వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చెప్పారు, ఇది ఈసీ లేదు, దీనికి ఏమీ లేదు, మీరు ఎట్లా పని చేస్తారని. దాంతో మా వాళ్ళంతా ఒక నెల చేసి దానికి అప్పుడు కలెక్టర్ గారు అంతా జోక్యం చేసుకొని దానికి అప్పటికి స్టాప్ చేశారు. స్టాప్ చేసిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి 2 సార్లు డిఎస్పీ గారి దగ్గర, వేంపల్లి సిఐ గారికి, అందరికి కూడా మా వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. మా అడ్వాన్స్ డబ్బులు ఉన్నాయి, ఈయన ఇట్లా మోసం చేసి దానికి ఈసీ లేదు, ఇంకోటి లేదు, ఈ రకంగా మాకు అవన్నీ లేకుండా మాకు అగ్రిమెంట్ ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడని కంప్లైంట్ ఇస్తే ఒకసారి వచ్చి తన రంజాన్ మాసము నాకు పని ఉంటుందని చెప్పి రాకుండా ఇప్పటికీ స్టిల్ 3-4 రోజుల నుంచి కూడా మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని వీళ్ళు అడగాలని చెప్పి చేస్తా అంటే పంచాయతీ మూలకంగానే ఏదో రకంగా అంటే అవి కాకుండా ఎంపీ అవినాష్ రెడ్డిని పిలుచుకొని పోయి ఒకసారి కలెక్టర్ని కలిసినాడు, ఒకసారి డీడీ మైన్స్ వాళ్ళని కలిసినాడు, ఏదో అన్యాయం జరుగుతుందని. నిన్న కూడా నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కూడా పోయి అక్కడ చూసి ఏం లేదని కూడా రిపోర్ట్ ఇచ్చారు, మైన్స్ జరగలేదు ఏం లేదు అనేదంతా. తర్వాత ఈ రకంగా మొత్తం అగ్రిమెంట్ ఇచ్చి చేయాలి. ఇది తర్వాత వాస్తవంగా జరిగింది ఏంటంటే గత గవర్నమెంట్లో వాళ్ళకి 60 లక్షల డబ్బులు ఎవరికి కట్టినారనేది కూడా చెప్తాను. గత గవర్నమెంట్లో వేల్పుల రాము నాకు తెలిసి ఆయనకు ఒక అగ్రిమెంట్ ఉండింది వాళ్ళతో. వాళ్ళు ఇప్పుడన్నా మేమన్నా 50-50 ఇస్తాం, వాళ్ళు 40-60లో అంటే 60 పైసలు వీళ్ళకు 40 పైసలు వాళ్ళతో యథేచ్ఛగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఏం లేదు, వాళ్ళ బుద్ధి పుట్టినట్టు మైన్స్ చేసుకొని దోచుకున్నారు. ఆ 60 పైసల భాగంలో కూడా 12 మంది ఎవరెవరో నేను మీకు అనేక సార్లు చెప్పినాం. ఆ 12 పైసల భాగంలో ఒక 12 పైసలు వేల్పుల రాముకు, తర్వాత ఒక 12 పైసలు మా మిత్రుడు శంకరెడ్డికి, ఒక 12 పైసలు భూమయ్య గారిపల్లి బైబిరెడ్డికి, ఒక 12 పైసలు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి, లాస్ట్ 12 పైసలు వైఎస్ మధు గారికి. అంతా వాళ్ళు గత సంవత్సరంలో 3 ఏళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకొని అది 40% 60% పెట్టుకుంటే అదే టైప్ అగ్రిమెంట్ మా వాళ్ళు చేసుకుంటే కూడా తీరా రాయబడేటప్పుడు నియంతులకు ఏమేమో చెప్పి తెలుగుదేశం వాళ్ళకు డబ్బులు వచ్చి మళ్ళీ మాకు ఇబ్బంది అని మనకి ఏంటంటో నేర్పి రాయబడే టయానికి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేసేది అడ్డం వచ్చి, సరే నీ మైను నీ ఇష్టం ఎటన్నా కలబెట్టుకో, మా వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నా మాకు వెనక్కి కట్టాలి కదా. ఆ డబ్బులు అడిగితే ఏదో ఇట్లా సాక్షిలో రాపిచ్చేది, ఆ తర్వాత ఈ రకంగా చేసేది. అంటే వాళ్ళు చేస్తే సంసారము
మా వాళ్ళు చేసి వ్యభిచారం అన్నట్టు చూపిస్తున్నారు. ఇదే డబ్బులు 90 లక్షలు మీకు ఎందుకంటే వేల్పుల రాము గారికి మేము పాత అగ్రిమెంట్లో ఉంది, ఆయన మాకు అప్పుడు అడ్వాన్స్ రూపంలో ఇచ్చినాడు, ఆయనకు మేము తిరిగి కట్టాలా 60 లక్షలని మా వాళ్ళ దగ్గర బలవంతంగా 60 లక్షలు చిన్న చిన్న రైతులు వాళ్ళు. పోనీ దీంట్లో ఏదన్నా విపరీతంగా ఏదైనా మంగంపేట మాదిరి అది ఇటాచీలు పోయి లోడ్ చేసి నింపేదా? వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు 10 మంది 20 మందిని కూలోళ్ళని పిలుచుకొని ఒక 60-70 అడుగులు లోతుకు పోయి మా వాళ్ళకి నేను చాలా మందికి చెప్పిన దీంట్లోకి ఎందుకు దిగుతారంటే కొత్తగా కూడా దిగి మా కొత్తపల్లి రమణాడన్న కానీ మా కనబాపల్లి నవీన్ కానీ ఈ మధ్య దుగ్గన గారి పిల్లలు 3-4 10 మందిలో వాళ్ళు నష్టపోయినారు. 10 మందిలో ఎవడో ఒక్కడు సక్సెస్ అవుతాడు. అది ఏంది డెప్త్కు పోయి కొట్టుకొని ఏదో చేసుకుంటే ఎక్కడ వీళ్ళకు ఏదన్నా సంపాదన ఏమన్నా వస్తుందేమో అని ఈ రకంగా ఆ తర్వాత పేపర్లో రాపియడము ఈ రకంగా చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకోటి రాస్తే అక్రమంగా తరలించినారు మైనది ఇదని, దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడంతా ఎంక్వైరీ జరుగుతుంది. మా వాళ్ళు ఏదో అతను మిగిల్చిన అడుగో బడుగో ఏదో తోలినారో అది కూడా ఏదో దానికి కూడా ఉంది. అసలు విషయం ఏంటంటే 5,000 టన్నులని వాళ్ళు చెప్పేవాళ్ళు. దాని పక్కనే వేలుపుల రాము అనే ఆయనే పక్కన మైన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడింత వాళ్ళే తోలినట్టు కూడా తేలుతాను. దాని మీద కూడా సపరేట్ అదంతా నిర్ధారణ అయినప్పుడు అది ఎవరు చేసినారు ఏమనేది కూడా లాస్ట్కి ఏం తేలుతుంది, వాళ్ళే తోలుకొని గత 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు 5,000 టన్నులు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళు విచ్చలవిడిగా మైన్ చేస్తా అంటే ఎదురుగా పైనుండి 5,000 టన్నులు చుచ్చా కోరుకునే టైప్ ఆయిల్ ఆటోమేటిక్గా వాళ్ళంతా తోలి ఏదైనా అడుగు ఏదైనా మా వాళ్ళు ఏదైనా ఉంటే దాని మీద అక్రమంగా తోలినారని వాళ్ళు ఎంత తీసుకుపోయింది, ఎంత థెఫ్ట్ జరిగింది, వాళ్ళ దాంట్లో ఎంత థెఫ్ట్ జరిగింది, తర్వాత అంతా కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి కారణమైన వాళ్ళను వచ్చేసి తప్పకుండా ఇడిచిపెట్టే సమస్య లేదు. దాంట్లో ఏం రాసినారు, మా ఎమ్మెల్సీ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని. ఈ కంప్లైంట్ను పక్కన పెడదాము. మా ఎమ్మెల్సీ గారు ఎన్నిసార్లు పాడాలో అవినీతి జరిగింది అని విజిలెన్స్ వేయాలని ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ అవన్నీ రాయలేదే. అవన్నీ కూడా రాయాలి కదా మీరు. నిజంగా ఆయన ఈరోజు ఏందో ఒక కంప్లైంట్ ఇచ్చేది రాసినారే, మరి ఆయన పాడా మీద విజిలెన్స్ పెట్టాలి, అనేకమైన అక్రమ వర్కులు చేసినారని ఇంకా చాలా పిటిషన్లన్నీ పెట్టాడు. మరి మీకు నిజంగా అంత పర్ఫెక్ట్ ఆయన కరెక్ట్ అయినప్పుడు అవి కూడా అన్నీ రాయాలి కదా. మరి తర్వాత అవన్నీ దాచిపెట్టుకున్నారే. తర్వాత ఇంకోటి నేను అనేక సార్లు చెప్పిన పబ్లిక్గా, దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి 5-5 ఎకరాలు చొప్పున 6 మంది ఒకటే కుటుంబంలో ప్రభుత్వ భూమిని డీకేడ్ చేయించుకొని అన్యాక్రాంతం చేసినారే అని దాని మీద అనేక సార్లు చెప్పినా కాదని ఎవడన్నా చెప్పమని కూడా చెప్పినాం. ఇదే వైఎస్ కుటుంబీకుల్లో ఒకడైన వైఎస్ మధు గారు తొండూరు మండలంలో దాదాపు 150 నుంచి 200 ఎకరాలు ఆక్రమించి దానికి పైప్ లైన్ కూడా మల్యాల చెరువులోంచి పైప్ లైన్ కూడా వేసి ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత ఇవన్నీ మీరు రాయాలి కదా. అంటే మీకు సంబంధించినవి ఏమి రాయారు, ఏ రేటు అయితే ఏమన్నా రాస్తారా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నారా, దొన్లాకు పోదాం ఆక్రమించింది చూపిస్తా, తొండూరు మండలంలోకి రా మీ అన్న ఆక్రమించింది చూపిస్తా. మళ్ళీ ఇదే కలెక్టర్ దగ్గరికి వాళ్ళని పిలిచిపోయి ఇది మనకు చెడ్డ పేరు వస్తుంది శంకరన్న, ఇది తప్పు, మదన్న ఇది మనకు తప్పు, చెడ్డ పేరు వస్తుందని పోయి పిలుచుకుపోయి కలెక్టర్ దగ్గర అయిన చెప్పి ఒక నియమితుల్లానే పిలుచుకొని పోతారే. అంటే ఇవన్నీ వాస్తవాలు కాదా? మరి మీరు ఇప్పుడు ఒక పిల్లిని ఏందో రూమ్లో వేసి అన్నట్టు ఇంకా మీరు నాకు అక్రమ సంపాదన లేని అంటగడితే ఇంకా నేను ఇంకా దానికే తిరుక్కోవాల్సి వస్తుంది లాస్ట్కు. మాకు దేవుడు బుద్ధి తెలివితేటలు ఇచ్చినాడు. ఆ తెలివితేటలతో వచ్చిన సొమ్ముతోనే రాజకీయం చేస్తా ఈ స్టేజ్కి వచ్చిన. ఇట్లా అక్రమ సంపాదన ఇంకోటి ఏదైనా నాకు వచ్చి ఆ రాజకీయం చూడాలంటే చూడండి, మీరు తట్టుకుంటారా? నా దగ్గర డబ్బులు ఉండి రాజకీయం చేస్తే మాకు అది అవసరం లేదు. ఇంతవరకు కూడా ఆడ మైనింగ్ జరగలేదు, మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పియాలని అడుగుతాను. మీరు ఇంకా ఇట్లా పేపర్లో రాసి మా వాళ్ళతో పని కూడా మొదలు పెట్టిస్తామే. మా కార్యకర్తల కోసం మా కోసం మేము చేయిస్తాము. నువ్వు అడ్వాన్స్ తీసుకుంటే డబ్బు వెనక్కి రాలే, నీకు రావాల్సిన పర్మిషన్లు లేవు. తర్వాత మేమెందుకుంటా మా కార్యకర్తల కోసం మా నాయకుల కోసం కావాలంటే వాళ్ళకి ఎంటమ్ముడి ఉండి ఇంతవరకు చేయలేక మీరు ఇట్లే రాస్తా అంటే మేము అది తర్వాత మేము అది స్టార్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసం. కాబట్టి ఏదన్నా ఉంటే పద్ధతిగా ఉండి ఏదన్నా చేసుకోవాలి. కానీ ఇప్పుడు రమ్మను అవినాష్ రెడ్డి రమ్మను, నేను చూపిస్తాను దొంగలాగులు ఆక్రమించినాడో లేదో అడిగి రమ్మను,
ఇంకో బ్యాచ్ ఉంది. నేను మాట్లాడినది కాకుండా వేరే దానికి సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శంకరెడ్డి భూముల గురించి దాని గురించి చెంచా బ్యాచ్ సాయంత్రం సమాధానం చెప్పమని మరి. అంటే ఆ జగన్ రెడ్డికేనా ఏదైనా అభిమానులు ఉండేది? ఏం బీటెక్ రవికి అభిమానులు ఉండరు, వాళ్ళకి బీపీలు రావా? కాబట్టి ఏదన్నా ఒక మ్యాటరు ఇంకోటి ఏదన్నా రాసేటప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళకేం సమాధానం సాక్షి వాళ్ళకు వీళ్ళే చెప్పి రాపించినారు అంతా. అది కూడా మా ముఖ్యమంత్రి వచ్చే రోజు చూసి దీని ఏదో పెద్ద ఇష్యూ చేయాలని ఆడేందన్నా ఉంటే కదా. మైనింగ్ ఏమీ జరగలేదని నిన్ననే వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. మా డబ్బులు మాకు ఇప్పించేదానికి మేము మళ్ళా అతని మీద కేసు కూడా ఫైల్ చేసి పెట్టిస్తాను. పోలీసు వాళ్ళు పిలిచినా రాకపోతే మైన్ తప్పకుండా స్టార్ట్ కూడా చేస్తాం. రైట్.